గైస్ మనమైతే ఈ వీడియోలో ఒక్క రవ్వ షుగర్ లేకుండా ఒక్క రవ్వ బెల్లం లేకుండా మనం డ్రై ఫ్రూట్స్తోనే చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్తోనే మనము ఒక ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాము, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్. దానికైతే ఏమేమి కావాలంటే ఖర్జూర పండు కావాలి, అట్లానే ఇంకా ముందిరి పప్పు, బాదం పప్పు కావాలి, ఇంకా అరటిపండు కూడా. రాగుల పిండి అయితే ఒక రవ్వ తీసుకునేయాలన్నమాట. వేడి వేడి నీళ్ళల్లో అయితే నేను ఇందాక చూపించాను కదా, అవైతే వేసుకునేయాలన్నమాట. అట్లానే నేను చూపించిన ఎండు ఖర్జూరం కూడా వేసుకునేద్దాం. దాన్ని అయితే మూత పెట్టేసి కాసేపు పక్కకు పెట్టుకునేద్దాం. నీళ్ళు అయితే ఒక రవ్వ వేసి కలిపేద్దాం. ఐదు కప్పులు అయితే తీసుకునేద్దాం. టెంకాయ అయితే కొట్టేసేద్దాం. మిక్సీ జార్లోకి అయితే టెంకాయ వేసుకునేద్దాం. ఇట్లా నేను ఇందాక చూపించింది అయితే అది ఇట్లా వడకట్టేసుకునేయాలి. ఆ పిండిని, రాగుల పిండిని. అదైతే సరిపోలేదనేసి ఇది తీసుకునేస్తున్నాము, ఈ జెలిగంటి. తీసేద్దాము. ఇప్పుడైతే మిక్సీలో ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టమని చెప్పాను కదా, అదైతే వేసుకునేద్దాం. అల్లం పొట్టు అయితే ఒలిచేద్దాం. పండు అయితే వేసుకునేద్దాం. వడకట్టిన పాలైతే పోసుకునేద్దాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం కదా, అది మిక్సీ కొట్టేసి ఈ పాలల్లో అయితే కలుపుకునేయాలి. రాగి పాలలో కప్పులో అయితే పోసుకునేద్దాం.